రికార్డింగ్ నంబర్ 211 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 772 పద్యం నుంచి చెప్పుకోబోతున్నాం. పురంజనుడు పురం నుంచి బయటికి వచ్చాడు. పంచప్రస్థము అనే వనానికి బయలుదేరి వెళ్ళాడు. ఇదివరకు ఎప్పుడు కూడా అతను ఆ పట్టమహిషిని భార్యని వదిలి ఉండలేదు. వేట మీద ఉన్న ఆసక్తి వల్ల ఆవిడ్ని వదిలేసి వచ్చాడు. అంటే బుద్ధిని వదిలేసి వచ్చాడనమాట. దర్పంతో అంటే గర్వంతో, బాగా ఉత్సాహంతో ధనుస్సు బాణాలు అన్నీ తీసుకొని ఆసురుడిలాగా, అంటే ఒక రాక్షసుడిలాగా వేటకు బయలుదేరాడు. కఠినుడై దయలేని వాడై, అంటే బుద్ధి లేదు కదా ఇప్పుడు, వాడి అయిన బాణాలతో జంతువుల గుంపులన్నిటినీ ఎన్నిటినో చంపేశాడు. అంటే బుద్ధి లేకపోతేనే మనకు దయ లేకపోవటం, కఠినత్వం ఇవన్నీ వస్తాయన్నమాట. రాజులు వేటాడటం సహజమే కదా, శాస్త్రంలో కూడా చెప్పారు కదా అని చదివే వాళ్ళకి వినేవాళ్ళకి అనిపించవచ్చు. అది రాక్షస ప్రవృత్తి ఎట్లా అవుతుందని కూడా అడగొచ్చు. దాన్ని కోరికతో, వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకొక జంతువుని చంపటం అనేది ఎప్పుడు కూడా శాస్త్రం ఒప్పుకోదు. ప్రఖ్యాతాలైన ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి. రాజులకి శ్రాద్ధం పెట్టే రోజు, అంటే శ్రాద్ధ కర్మ కోసం రాజైన వాడు మేధ్యములైన పశువులను మాత్రమే వధించాలి. మేధ్యములు అంటే మేధస్సు పెరుగుతుందిట వాటి వల్ల. అది కూడా ఎంత మటుకు అవసరమో అంత మటుకే చెయ్యాలి, కానీ ఒక్క జంతువుని కూడా ఎక్స్ట్రా చంపకూడదు అని ఉందిట, ఆ నియమం ఉందిట. కానీ అంతేకాదు, అసలు జ్ఞాని గనకైతే అసలు ఏ జంతువుని వధించడు. వాడు ఏ కార్యం చేసినా హింస చేయడు అసలు. ఒకవేళ వధించినా కూడా కర్మానుష్ఠానం వల్ల పుట్టిన జ్ఞానం వల్ల, అతను జ్ఞానయ్యున్నాడు, ఏది ఏమిటో తెలిసినవాడు. అందువల్ల వేటాడిన ఫలితం అతనికి ఎప్పుడు కర్మ బంధాన్ని కలిగించదు. శాస్త్రాన్ని లెక్క చేయకుండా దాన్ని దాటి పనులు చేసేవాడు ఒక గర్వంతో, అభిమానంతో ఆ పనులన్నీ చేయటం అలవాటు చేసుకుంటాడు. అలవాటుకి బద్ధుడైపోతాడు. గుణాల ప్రభావంలో, ప్రవాహంలో బడి కొట్టుకుపోతాడు. అంటే స్వభావంలో బడి కొట్టుకుపోతాడనమాట. దాంతో వాడికి ఉన్న ప్రజ్ఞ కూడా నశించిపోతుంది. అధోగతి కలిగి పతితుడైపోతాడు. అలా చంపటం మంచి పద్ధతి కాదు. అంటే ఎవరికీ నష్టం లేదు, ఆ చేసిన వాడే కర్మబంధంలో పడతాడు. సాధు స్వభావం కోరుకున్న వాళ్ళు శాస్త్ర సమ్మతమే అయినా కూడా ఎప్పుడూ కూడా అసుర ప్రవర్తన అవలంబించరు. ఒకవేళ శాస్త్రం చెప్పినా కూడా అసురుల్లాగా రాక్షస ప్రవర్తన ఎప్పుడూ దాన్ని వాళ్ళు స్వీకరించరు. రాక్షస ప్రవర్తనని ఇష్టపడరు. వాళ్ళు సాత్వికంగా ఉండటానికే ఇష్టపడతారు. అందుకనే వాళ్ళని సాధు ప్రవర్తన గలవాళ్ళు అని అనటం జరుగుతుంది. ఇదంతా కూడా పురంజనుడి కథ ప్రాచీన బర్హికి నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఆయన ఇట్లా: ఆసురి వృత్తి అంటే ఇతర జీవుల మీద విజృంభించి వాళ్ళకి హాని చెయ్యాలని అనుకోవటమే, అది ఇష్టపడటమే రాక్షస ప్రవృత్తి. వేట అంటే జంతువులను వెంటబడవి ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉంటే వాటి వెంటబడి తరమటం. ఇంకో విధంగా చెప్పాలంటే, మనిషి తన సెన్సెస్ వెనకాల రుచులు కావాలని, ఆనందం కావాలని, స్పర్శతో ఆనందం కావాలని, ఎవరినో కింద పడేసి తాను పైకి రావాలనేటటువంటి భావంతో, తృష్ణతో బయట విషయాల మీద పరుగులు పెట్టడమే అసలు వేట అని వచ్చింది. జంతువుల్ని వేటాడటం కంటే కూడా ఇది ఇంకా అతనికి హాని చేస్తుంది. పట్టుదలలు, విరోధాలు, అన్నమాట నిలబెట్టుకోవటం కోసం చేసే పిచ్చి పనులు, దుష్టమైనటువంటి పనులు, ఇతరులతో పోటీ చేస్తూ చేసే ప్రతిజ్ఞలు, వాటినన్నిటినీ సమర్థించుకోవటానికి ఆస్తిపాస్తులను ఆర్జించుకునే ప్రయత్నంలో అన్యాయాలు, మత కలహాలు, రాజకీయ కుతంత్రాలు,
వర్గ పోరాటాలు. అంటే ఒక వర్గం అంటే ఇష్టం, ఒక వర్గం అంటే ఇష్టం లేదు. సో, పోట్లాడతారనమాట. ఒక వర్గం అంటే ఒక పర్టిక్యులర్ కల్ట్ అంటే ఇష్టం, రెండో వాడంటే ఇష్టం లేదు. సో, అదొక పోరాటంగా చేస్తారు. అంటే ఇవన్నీ మనం న్యాయంగా చేస్తున్నాం. ఏమేం చేస్తున్నాం? పట్టుదలకు పోతాం. తర్వాత విరోధాలు పెట్టుకుంటాం. అన్నమాట నేను నిలబెట్టుకుంటానండి అని దానికోసం ఎన్నో పిచ్చి పనులు, దుష్టమైన పనులు చేస్తాం. ఇతరులతో పోటీ చేస్తూ ప్రతిజ్ఞలు చేస్తాం. వాటిని నా మాట సమర్థించుకోవాలి అని చెప్పి ఆస్తిపాస్తుల్ని కూడా ఆర్జించుకునే ప్రయత్నంలో అన్యాయాలు చేస్తాం. అంటే ఈ ఆస్తి నాది, నేను సంపాదించకపోతే అప్పుడు చూడు అని అవతల వాడితో ఛాలెంజ్ చేసి ప్రతిజ్ఞలు చేసి దానికోసం అన్యాయాలు చేస్తాము, మత కలహాలు చేస్తాము, రాజకీయ కుతంత్రాలు చేస్తాము. ఎవరో మనకి తెలిసిన వాళ్ళు పొలిటీషియన్స్లో ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా దీంట్లోకి లాగి వాళ్ళు మనకు సహాయం చేయటం కోసం వాళ్ళని కూడా అడుగుతాము. ఇంకొకళ్ళని జయించాలి అనే బుద్ధి, ఇవన్నీ కూడా పురంజనుడి వేట అనే చెప్పాలి. తాను గట్టిగా నిలబడి, అంటే తన అహంకారం అన్నమాట. తను విడిగా ఉన్నాను, నేనిది, నేనంత గొప్పవాడిని, నేనింత గొప్పవాడిని, దాన్ని నిలబెట్టుకోవటానికి, ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవటానికి వాడు ఎన్నో పనులు చేయటమే అసలైన వేట అన్నమాట. వేట అనేది ఇక్కడ అసలు అంతరార్థం, లోపలగా ఉన్న మీనింగ్ అది. జీవి ఏం చేస్తాడు, ఒక మనిషి ఏం చేస్తాడు, ఇట్లాంటి ప్రయత్నంలో తన జీవితాన్ని తనకు అధీనంగా ఉండకుండా తృష్ణకు అధీనం చేస్తాడు. తృష్ణ అంటే అది లాగుతూ ఉంటుంది, అది చెయ్యి ఇది చెయ్యమని. ఇంకా అది కొట్టుకుపోతూ ఉంటాం, ఒక పని తర్వాత ఒక పని. అదైతే ఇది చెయ్యాలి, ఇప్పుడు ఇది చెయ్యాలి, నెక్స్ట్ ఏమిటి, నా నా పథకం పారాలంటే నెక్స్ట్ ఏం చేయాలి, అలా ప్లాన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే వేట. ఎందుకంటే వదలడు, తన అధీనంలో ఉండడు, ఇంకా తృష్ణకు అధీనుడైపోతాడు. పరిమితిని దాటి వేగంగా కారు నడిపేవాడు న్యాయంగా కారు స్పీడ్ ఇంకా వీడిని కంట్రోల్ చేస్తుంది. ఎట్లాగంటే వీడు దాన్ని ఆపాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంత స్పీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు ఏదన్నా అడ్డం వచ్చినా చేసినా వీడి కంట్రోల్ లేని పరిస్థితి వస్తుంది కదా, అది చెప్తున్నారు. అలా అయిపోతుంది, ఆ తృష్ణ అనేది వాడిని ఆధీనం చేసుకుంటుంది. జీవి, మనిషి నిస్సహాయుడైపోతాడు ఈ తృష్ణ వల్ల. నిస్సహాయుడంటే తనకి తాను సహాయం చేసుకోలేకపోతాడు, దాంతో పతనం చెందుతాడు. బుద్ధి లేకపోవటం అంటే ఇదే. బుద్ధిని వదిలేసి వచ్చాడు వేటకి అంటే, బుద్ధి కనుక తనతో ఉంటే ఈ ఇంద్రియాల వెంట పడడు. బుద్ధిని వదిలేకుండా ఇంద్రియాల వెంట పడటం అనేది జరగదు కాబట్టి వేటకు వచ్చినప్పుడు బుద్ధిని వదిలేశాడు అని చెప్పారు. అంతేకాదు విడవరాని పట్టమహిషిని విడిచి పురంలో నుంచి బయటపడ్డాడు అన్నారు. అంటే భార్యలాగా తోడుగా ఉండే బుద్ధిని వదిలేసి క్రూరుడై దయ లేకుండా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. అన్నదమ్ములు న్యాయస్థానానికి వెళ్తారు, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కోర్టుకు వెళ్ళి ఇలా ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేస్తారు అనేది అందరికీ తెలుసు. పల్లెటూళ్ళల్లో అయితే ధాన్యం కుప్పలు తగలబెట్టుకోవటం, గృహాలు తగలబెట్టుకోవటం, హత్యలు చేసుకోవటం, ఇవన్నీ కూడా నీచులైన సంసారబద్ధులు చేసేటటువంటి పనులే కనపడుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు గుర్తుకొస్తుంది. నా చిన్నతనంలో మేబీ నాకు ఒక 6 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే ఉండవు. 6 ఏళ్ల వయస్సులో బయట మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం. ఆ ఇళ్లల్లో పడుకోవటం చాలా తక్కువ. బయట మంచం వేసుకుని ఆకాశం చూస్తూ పడుకునేవాళ్ళం. అర్ధరాత్రి అపరాత్రి పెద్ద గొడవ అయిపోయేది. ఏంటంటే ఊళ్ళో ఎవరో ఎవరి కుప్పనో తగలబెట్టారు, ధాన్యపు కుప్పకి నిప్పి పెట్టేస్తారు. అంత జ్ఞానం ఉండదన్నమాట. ధాన్యం అనేది ఎవరికైనా తినటానికే కదా, దాన్ని తగలబెడితే ఎవరికైనా నష్టమే కదా, అటువంటి పని చెయ్యకూడదు అనే జ్ఞానం ఉండదు. దాన్ని తగలబెట్టేసినప్పుడు పాపం ఆయన పండించుకున్న మనిషి ఎంత బాధపడతాడు, వాళ్ళు ఆహారం లేక బాధపడతారు కదా. అది చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు తగలబెట్టేసిస్తారు, వాళ్ళందరూ బయట పడుకుంటారు కదా, వాళ్ళ ఇంటికి నిప్పంటించేస్తారు. ఇట్లాంటివన్నీ పల్లెటూళ్ళల్లో చాలా సహజంగా జరిగేవి. వెంటనే పాపం అందరూ ప్రతి ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి నీళ్లు తీసుకుపోయి ఎవరికి తోచినంత
ఈ రోజుల్లో అంటే ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. పల్లెటూళ్ళల్లో అవేం ఉండేవి కాదు పాపం. బిందెలతోనూ బకెట్లతోనూ ఎవరికి అందినంత నీళ్లు కూడా అందుబాటులో ఉండేవి కాదు న్యాయంగా. అది కూడా పొలంలో అంటే పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అది నాకు గుర్తు. అందుకని బయట పడుకుంటే నాకు భయంగా ఉండేది. ఎప్పుడొచ్చి ఎవరు చెప్తారో అనే భయం వేసేది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ పల్లెటూళ్ళల్లో చూస్తూనే ఉన్నాం మనం కూడా. నీచులైన సంసారబద్ధులు చేసే పనులవి. నీచత్వం అంటే మరి అంత మాత్రం కామన్ సెన్స్. ఆ బుద్ధిని వదిలేశాడన్నమాట. ఆ బుద్ధిని వదిలేసిన వాళ్ళే నీచులైన సంసారబద్ధులు. సంసారము అంటే అనేక సార్లు మనం చెప్పుకున్నాం. నాది నేను తప్ప అక్కడ ఇంకేం ఉండదు. అదే సంసారం. ఇక్కడ మృగాల్ని వేటాడి చంపటం గూర్చి ధర్మచర్చ కూడా చెప్పారు. అందులో ఎన్నో గూఢార్థాలు ఉన్నాయి. రాజులు వినోదం కోసం వేటాడతారు. ఇక్కడ రాజులు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాల మీద, మనస్సు మీద అధికారం ఉన్న వాళ్ళే రాజులు. అట్లాంటి వాళ్ళు నిజంగా ఇంద్రియం మీద, ఇంద్రియాల మీద అంటే సెన్సెస్ మీద, వాళ్ళకి మనస్సు మీద కంట్రోల్ కనుక వచ్చిందంటే వాళ్ళు ఏం చేసినా నిజంగా తప్పులేదంటున్నారు. వాళ్ళు హింసాబుద్ధితో ఎప్పుడూ ఏ పని చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఒక కారణంతో తప్పనిసరి ఏదైనా హింస చేసినా కూడా దానికి వాళ్ళకి ఎటువంటి కర్మబంధం రాదు అంటున్నారు. అట్లాగే వేటాడేటప్పుడు రాగంతో ద్వేషంతో వేటాడకూడదు. అంటే ఒక పట్టుదల వచ్చేస్తుంది. ఒక జంతువు పారిపోగానే తన కళ్ళని ఎదుటి నుంచి దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఒక పట్టుదలతో వెళ్తాడు. అలా చేయకూడదు అంటున్నారు. ఇంద్రియ జయము, ఇంద్రియాలని సెన్సెస్ మీద హెడ్ కానివాడు, ఆధిపత్యం లేనివాడు రాగద్వేషాలని కంట్రోల్ చేసుకోలేడు. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే ఇష్టం లేకపోవటం. జంతువులనైనా, చెట్లనైనా, మనుషులనైనా కూడా చంపటంలో తన పగ తీర్చుకుంటమే కారణమై ఉంటుంది. దానికి కర్మబంధం తప్పకుండా ఉంటుంది. అది మరి చెయ్యకూడని పనే కదా. ఒకరి కోసం కాదు, వాడికే మంచిది కాదని చెప్పి చెప్తాయి మన శాస్త్రాలు. వాడు కర్మబంధంలో పడతాడు. మనం కూడా చదువుకున్నాము ఇది వరకు ఒకసారి. చంపినవాడు చంపబడును, కొట్టినవాడు దెబ్బలు తింటాడు, ఎవడు ఏ పని చేస్తాడో హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ అని చెప్పుకున్నాం మనం. ఎవరు ఏ అన్యాయం చేస్తారో ఆ అన్యాయం తనకు కూడా అవుతుంది. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ లోకంలో మనకెంతో అన్యాయం జరిగిందని మనం అనుకున్నప్పుడు జరగవలసిందే జరిగిందని, మనకు ఒక అప్పు తీరిపోయిందని, ఎప్పుడో ఎవరికో ఏదో చేసుంటాను అందువల్లనే ఇవాళ నాకు ఇలా అయింది, ఒక విధంగా మంచిదే కదా, కర్మబంధం పడింది, అది తీరిపోయింది కదా అని సంతోషపడాలి అని అనిపిస్తోంది ఇవాళ ఇది చదువుతూ ఉంటే. శ్రాద్ధం పెట్టడం కోసం పితృదేవతల కంటే పోయిన వాళ్ళకి శ్రాద్ధం పెట్టడము అంటే శ్రద్ధగా చేసేదే శ్రాద్ధముట. అది ఎందుకు చేస్తారుట? శ్రాద్ధ కర్మ అంటే పితృదేవతలకు భోజనం పెట్టడం కాదు, సంతతి కలిగించే దేహధాతువులు శుద్ధి అవుతాయిట. ఈ శ్రాద్ధ కర్మ చేసినప్పుడు ఒక మనిషికి దేహధాతువులన్నీ కూడా పిల్లలు కలగటానికి ఒక చక్కని రూట్ ఏర్పడుతుంది అన్నమాట. ఏమన్నా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులన్నీ తీరిపోతాయి, అవన్నీ క్లియర్ అవుతాయి. పిల్లలు పుట్టడానికి శ్రాద్ధ కర్మకి ఏమిటి తేడా అని కూడా అనిపిస్తుంది మనకి. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారంటే మన పెద్దవాళ్లే మళ్ళీ పిల్లలుగా పుడతారు తప్ప కొత్త వాళ్ళు ఎవరో వచ్చి పుట్టరు. మనకు అలవాటైన వాళ్ళే, మన కుటుంబంలో వాళ్ళే పెద్దవాళ్ళకి ఈ వంశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశ ఉంటుంది. అది జరగాలంటే పితృకర్మలు చక్కగా శ్రద్ధగా చేసుకోవాలన్నమాట. ఆ శ్రాద్ధానికి రాజులకి వాళ్ళు శ్రాద్ధ కర్మ కోసం మేధ్యములైన జంతువుల్ని చంపుతారుట వాళ్ళు. జంతువులనైనా చెట్లనైనా కూడా మేధ్య జంతువులు అన్నా కూడా కనబడ్డ జంతువులన్నీ వాడికి ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటూ పోవటం కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ మాంసం వాళ్ళు తిన్నా అది ప్రసాదంలాగా తింటారు కానీ రుచి కోసం అర్థం లేని క్వాంటిటీలు వెంటబడి తినరు.
మేధ్యములైన జంతువులు అంటే మేధాశక్తిని వృద్ధి చేసే జంతువులట. అవి కూడా ఒక పద్ధతిగా చంపాలి. ఆహారం కోసం అయితేనే జంతువుని గాని, చెట్టుని గాని చంపటం శాస్త్రసమ్మతం. అది ఇష్టం వచ్చినట్టు పగతో గాని, కచ్చితో గాని, ఒక అలవాటుతో గాని చెయ్యకూడదు అని చెప్పారు. అట్లాగే జ్ఞానైన విద్వాంసుడు, వాడికి అన్నీ తెలుసు. సృష్టి మొత్తం ఒకే వస్తువు ఉంటుంది, అది పరమాత్మ వస్తువే అని తెలిసిన వాడే జ్ఞాని. అటువంటి విద్వాంసుడు శాస్త్రం చెప్పినా కూడా ఎవ్వరికి హాని చేయడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే సర్వత్రా దైవమే ఉన్నాడు అని తెలిసినవాడు. పురంజనుడు ఆ అడవిలో అనేక పక్షుల్ని, అనేక కుందేళ్ళు, అడవి పందులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, వీటన్నిటినీ కూడా లెక్కలేనన్ని జంతువుల్ని చంపేట. పనికొచ్చే వాటిని, పనికిరాని వాటిని కూడా కొంచెం కూడా దయ అనేది లేకుండా వెంటబడి వేటాడి చంపాడుట. వేట ఉత్సాహంలో వెళ్ళాడు కానీ విపరీతంగా అలిసిపోయాడు. ఇంకా అలిసిపోయిన వాడు ఎట్లాగొట్లా ఇంకా ఓపిక లేక వెనక్కొచ్చి విడిదికి, ఎక్కడైతే విడిది చేశాడో ఆ అడవిలో అక్కడికి తిరిగి వచ్చాడు. చక్కగా స్నానం చేయించారు పరిచారికలు ఆయన చేత. మంచి గంధము, పూల మాలికలు అన్నీ అలంకరించారు. ఆ అద్భుతమైనటువంటి ధూపాలన్నీ వేస్తే ఎంతో తృప్తితో సంతోషంతో పడుకున్నాడు. అప్పుడు అంతా భోజనం అది అయిపోయి, స్నానం అయిపోయి అంతా అయ్యాక ఇంకా వాడికి ఇప్పుడు భార్య గుర్తుకొచ్చింది. ఆ భార్య కావాలి అనేటటువంటి కోరిక కలిగింది. అప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన పట్టమహిషి గుర్తొచ్చింది. విరహ బాధలో తన చుట్టూ ఉపచారం చేస్తున్న పరిచారికలందరినీ చూసి ఇట్లా అన్నాడు: ఓ కాంతలారా, స్త్రీజాతి ఎంతో శ్రేష్టమైంది. అభిమానవతైన నా భార్య కులాసాగా ఉన్నదా అని అడిగాడు. గృహ సంపదలు ఎన్ని ఉన్నా కూడా గుణవతి అయిన తల్లి గాని, అనుకూలంగా ఉండే భార్య గాని ఇంట్లో లేకపోతే అది అసలు ఇల్లు ఎట్లా అవుతుంది? స్త్రీ లేని ఇల్లు ఇల్లు కింద లెక్క కాదు. అదేం గృహము, అందులో ఉన్న సుఖాలు ఏమిటి, అసలు ఏం సుఖం ఉంటుంది ఆ ఇంట్లో? మొదటి నుంచి నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉన్న నా భార్య, సన్మార్గంలో ఉండి నాకు చక్కని జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్న నా భార్య ఎక్కడుంది, అసలు ఏమైపోయింది, మీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ చెప్పారట, రాజా ఇదిగో ఆమె నీ వెంటనే వచ్చింది, కానీ నువ్వు ఆమెను చూడలేదు కాబట్టి ఆమె కొంగు కూడా పరుచుకోకుండా నేల మీద పడి ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది, నేల మీద పొరలుతూ దుఃఖపడుతూ ఉన్నది రాజా అని చెప్పారట. అయ్యో, నీకు ఇటువంటి స్థితి కలిగించానే, నన్ను క్షమించాలి నువ్వు, నేను పొరపాటు చేశాను, వేట మీద ఆసక్తి వల్ల నిన్ను అశ్రద్ధ చేశాను నేను, నీవు నా హృదయ దేవతవు, నేను ఎంత తప్పు చేసినా కూడా నన్ను క్షమించు, క్షమించదగిన వాడిని, నేను నీ భర్తని, నన్ను క్షమించి చిరునవ్వుతో ఒక్కసారి నా వంక చూడు, నువ్వు వీరపత్నివి, నీకెవ్వళ్ళు సాటి లేరు, నీ ఎడల నీ గురించి ఎవ్వరు ఏ అపచారం చేసినా కూడా నేను సహించను, వాళ్ళని క్షమించను, వాళ్ళని నేను. బ్రాహ్మణులు, హరిభక్తులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా నీ విషయంలో తప్పు చేస్తే చెప్పు, వాళ్ళెవరినైనా శిక్షిస్తానన్నాడు. అంటే అటువంటప్పుడు కూడా ఎప్పుడైతే బుద్ధి కావాలని అనుకున్నాడో అప్పుడే అతనికి ఎవరిని శిక్షించాలి, ఎవరిని శిక్షించకూడదు అనే జ్ఞానం కూడా వచ్చింది. బ్రాహ్మణుల్ని శిక్షించకూడదు, హరిభక్తుల్ని శిక్షించకూడదు, వాళ్ళు ఏమన్నా అపచారం చేస్తే నేనేం చేయలేను, కానీ మిగతా ఎవరైనా అపచారం, నీ ఎడల అపచారం చేస్తే, నీకు అపకారం చేస్తే నాకు చెప్పు, నేను వాళ్ళని శిక్షిస్తాను. కన్నీటితో తడిసిన నీ ముఖం నేను చూడలేకపోతున్నాను, నువ్వు వెంటనే లేచి నీ ఆభరణాలన్నీ ధరించి చక్కగా నాకు కనపడు అని చెప్పాడు. ఇంద్రియ సుఖాల కోసం వెంటబడిన వాడు బుద్ధిని వదిలేస్తాడు, లేకపోతే ఇంద్రియ సుఖాలు మంచిది కాదు, ఏదైనా తగుమాత్రంగా మితంగా ఉండాలి, అమితంగా ఏది చెయ్యకూడదు అని తెలిపేదే బుద్ధి. ఆ బుద్ధిని వదిలేయటం అనేది భార్యను వదిలేసి వచ్చాడు అని అలా చెప్పారు.
కానీ ఎప్పుడైతే ఆవిడ గుర్తొచ్చిందో, ఆవిడ అక్కడే ఉన్నదనే విషయం, తన బుద్ధి తనతోనే ఉన్నదనే విషయం వెంటనే గుర్తుకొస్తుంది. అదే బుద్ధి యోగము అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ రకంగా అనేక మాటలతో బుజ్జగిస్తూ, బతిమాలుతూ భార్యని కన్విన్స్ చేశాడన్నమాట. ఆవిడ కూడా చక్కగా లేచి స్నానం అది చేయటానికని వెళ్ళిపోయింది. మన రికార్డింగ్ నెంబర్ 211 అయిపోయింది. 772 పద్యం దగ్గర నుంచి 797 పద్యాల దాకా చెప్పుకున్నాము.